నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్। పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమితులైన బాణవ శ్రీను నాయక్ పలు ప్రజా సంఘాలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకున్నారు। వికేసి పార్టీ నాయకులు వంజా ముత్తయ్య, బీసీ నాయకులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, తుర్లపాటి వెంకట నాగేష్, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు సలికే నీడి నాగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రజల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం శ్రీను నాయక్ కృషి చేస్తున్నారని, ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు। మన శ్రీను నాయక్ గురించి మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం షూర్లో పెట్టుకున్నాం। దయచేసి ఫస్ట్ వైవి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యలు పల్నాడు జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల మీద ఆయన అన్ని ప్రజా సంఘాలతో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేయడం అనేది మొదటిగా ఆయన ఉన్న లక్ష్యం। అలాగే వెలుగుపూడి సేవ రాజకీయ సలహా కోసం కూడా ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలు జరిగిన ఉద్యమాల్లో కూడా ఆయన మాత్రం ఆయన సీరియస్గానే పనిచేశాడు। చెరువులపేటలో కూడా చాలా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నటువంటి ఒక మంచి మిత్రుడు శ్రీను నాయక్ గారు। ఆయన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గిరిజన సంఘానికి సిపిఐ సంఘాలను ఎఫెక్టివ్గా గట్టిగా బలంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన అభినందిస్తున్నారు। మన మిత్రుడైనటువంటి శ్రీను నాయక్ గారికి మరి సిపిఐ అనుబంధ విభాగమైనటువంటి గిరిజన సంఘాలకు సంబంధించి మరి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మరి మన మిత్రుడిని నియమించినందుకు ముందు మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సిపిఐ పార్టీ వారికి తెలియజేస్తున్నాం। అలానే ఈరోజు మనం చూసినట్టయితే శ్రీను నాయక్ అనే వ్యక్తి అతను ఏపీ గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ కూడా సుపరిచితుడిగా ఉంటూ ఎప్పుడూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా మరి తను ముందుగా ఉండటం కూడా చూస్తూ ఉంటున్నాం। అయితే అతన్ని గుర్తించింది ఏంటంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ తన సమస్యగా భావించి ముందుండి పోరాటం చేస్తున్నారు కాబట్టి సిపిఐలో గతంలో చేసినప్పటికీ కూడా ఇప్పుడు అతన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని రాష్ట్ర స్థాయిలో అతను నియమించడం పట్ల నిజంగా అతను చేస్తున్నటువంటి సేవ కావచ్చు, పోరాటం కావచ్చు, దేనిలో అయినా ఆయనలో ఉన్నటువంటి దమ్ము ధైర్యాన్ని గుర్తించినందుకు సిపిఐకి మరొకసారి ధన్యవాదాలు। అలానే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే టౌన్ కల్చర్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎంతో కొంత పట్టణాలలో మరి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి పదంలో నడుస్తూనే ఉన్నారు। కానీ ఇంకా అడుగుల్లో ఉంటూ విద్యా వైద్యానికి నోచుకున్నటువంటి నిజంగా గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు। ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి నివాసాలు లేక పురుగు పుట్టతో అలానే అడవుల్లో పురుగు సింహాలతో కూడా వాళ్ళు భయభ్రాంతులు గురి చేసే పరిస్థితుల్లో ఉన్నారు। మరి అలాంటి 100 సంవత్సరాల నుండి కూడా సిద్ధాంత భూమిక పోషిస్తున్నటువంటి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మరి క్రియాశీలంగా ప్రజా సమస్యల పైన పోరాడుతూనే ఉన్నాయంటే వాటికి సిద్ధాంత బలం ఉన్న బట్టే పోరాడుతూ ఉన్నాయి। అలాంటి సిద్ధాంత బలం కలిగినటువంటి పార్టీలో ఒక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మరి పదవి పొందడం అనేటువంటిది అవకాశం రావడం అనేటటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం। మనందరూ కూడా వారికి శ్రీను నాయక్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం। ఇదే పందాల్లో ఇదే ఉద్యమ సంఘాల్లో ఉద్యమ పార్టీల్లో ప్రజల కోసం నిరంతరం ఏ ఆలోచన లేకుండా ఏ ఆశయం లేకుండా పనిచేసేటటువంటి వాళ్ళ కోసం కాకుండా మనం ఒక ఆశయం కోసం ఒక ఆలోచన కోసం ఆశలు లేకుండా పనిచేసేటటువంటి ఈ పార్టీలో మరి మీరు ముందు చురుకైన పాత్ర పోషించి వారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి రానున్న రోజుల్లో ముందు మరి ఇంకెన్నో ఎత్తైన అవకాశాలని మెరుగైన అవకాశాలని పొందుతారని చెప్పి ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న జై భీమ్, జై భారత్। చిలకలూరిపేట గడ్డ గిరిజన అడ్డ బి శ్రీను నాయక్। ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి శ్రీను నాయక్ విద్యార్థుల కాడ నుంచి ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా, మరి ఈరోజు జిల్లా నాయకుడిగా, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గిరిజన సహాయ అభ్యర్థిగా సిపిఐ అనుబంధ సంస్థ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। మన జిల్లా కానీ రాష్ట్రం కానీ ఇండియా కానీ
ఏదైనా సరే ఒక వామపక్ష భావాలు ఉన్నటువంటి ఈ పార్టీ దేశంలో పార్టీలు ఏదైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ప్రజల వైపు మేమున్నామని గుర్తు వినిపిస్తూ అదేవిధంగా ఆ పార్టీ యొక్క మనుగడగలిగి వల్ల ప్రజలకు ఇబ్బంది అనుకుంటే ఆ పార్టీ కార్యదర్శిగా శ్రీ నాయక్ గారికి వచ్చినందుకు పదవి చాలా ఆనందంగా ఉంది. అలాగే కొన్ని గిరిజన ప్రాంతాల్లో విద్య అందక, వైద్యం అందక, ఉపాధి కూడా లేకున్న ప్రాంతాలు చాలా ఉంది. కొన్ని చోట్ల చూస్తున్నాము. అలాగే ఇవి కూడా ఆ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అందగా ఇలాంటి పదవి వచ్చిందంటే ఎన్నో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎన్నో వెళ్ళి అక్కడ నేనున్నానంటూ